ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. ప్రభుత్వ బాయ్స్ హై స్కూల్ మరియు జూనియర్ కాలేజీకి సంబంధించిన పెండింగ్ పనులను పరిశీలించి సమీక్ష చేసిన నిర్మల జగ్గారెడ్డి. హై స్కూల్, కళాశాల మధ్య కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 50 లక్షలు, కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం 50 లక్షలు, హై స్కూల్, కళాశాల గ్రౌండ్లో గ్రావెల్ కోసం 20 లక్షలు, హై స్కూల్లో కొత్తగా నిర్మించిన బిల్డింగ్ పెయింటింగ్ కోసం 10 లక్షలు, హై స్కూల్, జూనియర్ కళాశాలలో పెండింగ్ పనుల కోసం మొత్తం 1,30,00,000 రూపాయల కోసం కలెక్టర్కు వినతి పత్రం. 6 నెలల కిందట బాయ్స్ హై స్కూల్ మరియు జూనియర్ కళాశాలను వేరు చేస్తూ ప్రహారీ గోడ నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది. ఎందుకు ఇప్పటివరకు పూర్తి కాలేదు జగ్గారెడ్డి అడగగా, బడ్జెట్ లేకపోవడంతో పనులు జరగలేదు అని సమాధానమిచ్చిన అధికారులు, ప్రహారీ గోడ, గేట్ నిర్మాణం, ఇతర పనుల కోసం 50 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపిన అధికారులు, 50 లక్షల నిధుల కోసం కలెక్టర్కు టీజీఐసీ చైర్పర్సన్ లెటర్ హెడ్పై వినతి పత్రం ఇవ్వాలని సూచన. జూనియర్ కళాశాలలో సెకండ్ ఫ్లోర్లో అదనపు తరగతి గదుల ఏర్పాటు, సేఫ్టీ వాళ్లు, సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని జగ్గారెడ్డిని కోరిన ప్రిన్సిపాల్, అదనపు తరగతి గదులు, సేఫ్టీ వాల్, గ్రిల్స్ కోసం మరో 50 లక్షల నిధులకు కలెక్టర్కు లేఖ ఇవ్వాలని సూచించిన జగ్గారెడ్డి, జూనియర్ కళాశాలలో నిరుపయోగంగా శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చివేసేందుకు కలెక్టర్కు సమాచారం అందించాలని సూచన. కూల్చివేతలకు సంబంధించి ప్రొసీజర్ త్వరగా పూర్తి చేసి కూల్చివేత పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించిన జగ్గారెడ్డి, జూనియర్ కళాశాల, హై స్కూల్ గ్రౌండ్, ప్లే గ్రౌండ్లో వర్షం పడితే నీళ్లు నిలుస్తున్నాయని జగ్గారెడ్డి దృష్టికి తీసుకువచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రావెల్ కోసం 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, అందుకోసం కలెక్టర్కు వినతి పత్రం అందించాలని సూచన. బాయ్స్ హై స్కూల్లో మన ఊరు మన బడి కింద నిర్మించిన 2 అంతస్తుల బిల్డింగ్కు కలర్లు వేయాలని జగ్గారెడ్డికి తెలిపిన ఉపాధ్యాయులు, పెయింటింగ్ కోసం 10 లక్షల రూపాయల నిధుల కోసం లేఖ ఇవ్వాలని సూచన. మనం విజిట్ చేస్తాము. ఏమైనా అడగాలనుకునే కానీ ఇప్పుడు అడిగేసేది మీరు నోట్ చేసుకోండి. ఈరోజు మాట్లాడేటి అన్ని డీ గారు ఎప్పుడప్పుడు నాకు రఘు నీ డ్యూటీగా అంత ఫాస్ట్గా ఉండాలి. ఫస్ట్ పనే చెప్పండి, ఏది కావాలి ఫస్ట్. మీరు నా దగ్గరకు వచ్చారు కదా, అది చెప్పండి. సార్ కాలేజీలో పైన సెకండ్ ఫ్లోర్ ఇన్కంప్లీటెడ్ ఉంది సార్. అది కంప్లీట్ అమ్మ ఆదర్శ పాఠశాలలో కొంత అమౌంట్ శాంక్షన్ అయింది, ఆ వర్క్ స్టార్ట్ అయింది. కానీ ఇంకొక రూము ఖాళీగా ఉంది, అండ్ గ్రిల్స్, సేఫ్టీ గ్రిల్స్ లేవు, స్టెప్స్ మీద కూడా సేఫ్టీ వాల్స్ లేవు. వాటి చూసాను సార్. ఒకటి ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫండ్స్ వచ్చినాయి, 31 lakhs వన్ స్టార్ట్ చేసినట్టు. అంటే నా వల్ల స్లాబ్ వేసి కంప్లీట్ చేస్తున్నాం. ప్రిన్సిపల్ గారు అడిగినట్టు రూమ్ ఇంకో ఛాయిస్ ఉంది సార్. దానికి మనము సెక్యూరిటీగా గెలిచి తర్వాత హెడ్ రూమ్ కావాలి. అంటే ఫండ్స్ ఉన్నాయా? అంత లేవు సార్ ఫండ్స్. ప్రిన్సిపల్ గారు అడిగేదానికి ఫండ్స్ ఉన్నాయా? లేవు. ఎంత అవసరం అనుకుంటున్నారు దానికి మొత్తం? టోటల్గా ఎంత? ఒక రూమ్ కావాలి, ఇంకా మనకి హెడ్ రూమ్ కావాలి. 40 lakhs కావాలి. అదొక 40 లాగు, ఇది ఒక 50 lakhs రాయి. సబ్జెక్ట్ రాసుకోండి. ఓకే, అడిషనల్ క్లాస్ సెకండ్ ఫ్లోర్. 3వ పాయింట్ చెప్పండి. మీరేదో 2 రూమ్లు అడిగిరు, ఇదేనా? ఇదే కదా, మీరు 2 అడిగిరు, మళ్ళీ అన్న ఒకటి వచ్చింది. ఒక రూమ్ సార్, అండ్ సేఫ్టీ వాల్స్ సార్. సేఫ్టీ వాల్స్ అదే మీరు అడిగేది 40 lakhs. ఇది కూడా నువ్వు కలెక్టర్ సపరేట్ వరండాలు అది చేస్తాం మేడం. కవర్ అయితే బండలు దిగిపోయినా అంటే ఫస్ట్ ఈ 2 అయితే పెట్టుకోండి. ఓకే, చిన్న ఏమైనా ఉంటే వీళ్ళు ఆ 2 శాంక్షన్ అలా కవర్ చేస్తాం. అలా కవర్ చేస్తాం. చిన్న రిపేర్స్ ఉంటే అలా కవర్ చేస్తాం, సరిపోతుంది అన్న. అదే కదా మేడం అడిగింది, అది తీసుకొని సరిపోతుంది. ఈ 2 శనివారం నువ్వు నిర్మల కలెక్టర్ గారి దగ్గర పోయి ఆ 2 రిప్రజెంటేషన్ ఇచ్చేయండి. అదేనే మీరు సరిపోతుంది. తీసుకోపో, వాళ్ళని కూడా తీసుకోపో, వాళ్ళు కూడా వస్తారు. ఒకసారి బెటర్, ఆమె కూడా కలెక్టర్ గారు కూడా ఐడియా వస్తుంది. వాళ్ళిద్దరు ప్రిన్సిపాల్స్
అండ్ డి గారు వాళ్ళు ఇంకెవరైనా కన్సల్ట్ ఎవరైనా ఉంటే తీసుకొని పోండి. శనివారం అపాయింట్మెంట్ పెట్టి వాళ్ళని దొరుకుని పోండి. అలా చెప్పు మేడంకి చెప్పు, ఇట్లా అందరం కలిసి వస్తున్నామని చెప్పి కొడుతున్నాం. ఓకే, ఈ రెండు అని చెప్పండి, ఈ రెండు క్లియర్. లేదు మూడోది చెప్పండి. డి గారు టెంపరీగా అంటే మీరు ఏం చేస్తే బాగుంటుంది? అక్కడ నుండి మనము 5 నుండి నిద్ర మొరం అంటే మొరం సక్సెస్ అవుతారా? మొరం మళ్ళీ బుద్ధ కాదని గ్యారెంటీ బుద్ధ అవుతుంది. మొత్తం చెరువులాగా నిండుతుంది. వర్షం పడింది ఇంత తర్వాత పెట్టుకుంటాం. మళ్ళీ ఆర్డర్ వచ్చేసి సీసీ ఫ్లోరింగ్ ఎంత అయితే ఇది మొత్తం ఇక నీకు ఎంటైర్ మనము 6-7 మంత్స్ బ్యాక్ మీరు అప్పుడు ఉన్నారా? అప్పుడు ఓకే. ఆ రోజు ఇక్కడ మీరేంటంటే 6 నెలల కిందట ఈ బాయ్స్ హై స్కూల్ బాయ్స్ జూనియర్ కాలేజ్ మధ్యలో ఒక గోడ ఫైనల్ చేసినాం కదా డీగా. ఆ గోడ కట్టేస్తే జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ గేట్ సపరేట్ ఉంటుంది, బాయ్స్ హై స్కూల్ గేట్ సపరేట్ ఉంటుంది, ఒకటొక డిస్టర్బ్ కాకుండా ఉంటుంది అనేది ఆ రోజు ఒక చర్చ జరిగింది. జరిగిన తర్వాత ఏ లోపాలతో 6 నెలల్లో మనం దాని ముందుకు పోలేకపోయింది. అంటే ఏదన్నా మీకు డిసిషన్ల లోపమా, లేదా డబ్బులు లేక కాంపౌండ్ వాళ్ళు కట్టలేక లోపం, ఈ రెండింటి మీద జవాబు ఎవరు ఇస్తారు? మీరు ఇవ్వాలి. ఆ రోజు మీరు ఉన్నారా? అవును సార్. మీరు ఇద్దరు చెప్పండి. ఆ రోజు బడ్జెట్ అనేది అలాట్మెంట్ కాలేదు సార్. నేను అదే నా ప్రాబ్లం. అంటే మన బడ్జెట్ ఉంటే మీకు కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తే సపరేట్ గేట్ కూడా గేట్ అవుతుంది. సరే డి గారు వారు చెప్పి అదే సార్ పండు మనకు ఇప్పుడు ఆ గోడ కట్టడానికి గేట్ పెట్టడానికి ఎంత ఖర్చు వస్తుందని మీ అంచనా? సార్ ఇంకో సర్వీసెస్ సార్ అవతల రూమ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు షటర్స్గా కొన్ని దాని తర్వాత పోతుంది. ఫస్ట్ కంపౌండ్ మనం అన్నీ ఒకటేసారి మీరు ఆగండి, అన్నీ ఒకటేసారి డిస్కస్ చేస్తే ఇది కాదు అది కాదు ఏది కాదు. ఓకే అది అదే అంత చెప్తాను. నాకు కాంపౌండ్ వాల్ అక్కడ గేట్ పెట్టడానికి ఎంత ఖర్చు వస్తుంది చెప్పండి. వీణే చెప్పండి. 30 లక్షలు వస్తుంది అలాగే మన కొద్దిగా ఆయన ఢీ కాబట్టి అంటే మనకు ఇంట్రెస్ట్ మంచి కట్టాలి చెయ్యాలి, కొంత పెద్ద గేట్ వస్తుంది, ఇంత పెద్ద గేట్ రావాలి, పిల్లలకు అదే వాళ్ళ స్టూడెంట్స్కి అట్లా ఉండాలి. ఇది ఈ గేట్ ఇట్లనే ఉంటుంది. అది ఫస్ట్ అది చేస్తాం. ఎంత వస్తుంది? 30 లక్షలు వస్తుంది. 30 లక్షలు మీకు ఇమీడియట్లో వస్తే మీరు ఇమీడియట్లీ ఆ వర్క్ కాంపౌండ్ వాల్ స్టార్ట్ చేస్తారు. కాంపౌండ్ వాల్ హైట్ ఎట్లా తీసుకుంటున్నారు అంటే అక్కడ స్టూడెంట్స్ ఇక్కడ స్టూడెంట్స్ కనబట్టేట కనబడదు చెప్పండి. 6 ఫీట్ దాకా 6 ఫీట్ ఓకే. 6 ఫీట్ వరకు అక్కడ దాకా మీరు తీసేసుకుంటాం. ఇది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు 30 లక్షల రూపాయలు ఇమ్మీడియట్లీ కావాలి. ఒక పని చేయను, కలెక్టర్ గారిని రఘు జిల్లా కలెక్టర్కి మేడం కలెక్టర్కి ఒక లెటర్ పెట్టి ఇక్కడ కాంపౌండ్ వాల్ అది ఇష్యూ అయినవాను ఒక 30 lakhs 40 lakhs అడుగు మేడం బెటర్ ఇష్యూ సబ్జెక్ట్ ఇదే సబ్జెక్ట్ రాయి. ఇట్లా కాలేజు ఇద్దరి మధ్యలో ఇట్లా కాంపౌండ్ వాళ్ళు అక్కడ ఉన్న స్టాఫ్ పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళ ప్రిన్సిపల్స్ వీళ్ళు అడుగుతున్నారు. ఇది కొన్ని నెలల నుంచి పెండింగ్ ఉంది మేడం అని చెప్పి ఈ నిర్మలా మేడం లెటర్ మీద కలెక్టర్కి లెటర్ పెట్టు. ఓకే సరేనా? రేపు నువ్వు ఇద్దరు కలిసి కలెక్టర్ దగ్గర వండి నువ్వు అడిగేసే 40 lakhs ఇక ఆల్రెడీ ఒక అంచనాతో డీ చెప్పింది కదా, అడిగేసేయి. కలెక్టర్ గారు ఎండార్స్మెంట్ చేస్తే డిపార్ట్మెంట్కి పోతుంది. ఇక మీరు కాదు అందుకే అంటున్నాను. ఓకేనా?
సాటర్డే ఇప్పుడు పెట్టి పెట్టుకోండి. ఓకే, ఇది క్లియర్ అయిపోయింది. నేను ఎస్టిమేట్ ఇస్తాను. నేను కంపౌండ్ వాల్ ఫస్ట్ కేసు కలెక్టర్ మేము పోయి అడుగుతుంది, అడిగినాక శాంక్షన్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీతో విషయం మాట్లాడతాను. ఫస్ట్ అది ఓకే, ఇది అయిపోయింది. ఓకే, ఆ డబ్బుల శాంక్షన్ అంతా నేను చూసుకుంటా. నువ్వు వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? వచ్చి కలర్ స్టార్ట్ చేసాను. ఓకే, పర్లేదు, నేను కలెక్టర్ గారికి పెడతా రిక్వెస్ట్. పర్లేదు, అది ఏదో ఒకటి అయితే నేను గ్యారెంటీ ఉంటా 10 లక్షలకు. నువ్వైతే వర్క్ స్టార్ట్ చేయ రేపు వచ్చి చేసాడు. ఓకే ఓకే, రేపు ఫాలో చేసుకోండి. ప్లేగ్రౌండ్ ఉండాలి. పర్మిషన్ ఇస్తే బయట నుండి చేస్తే మళ్ళీ కష్టం. భూమి ఉండాలి, భూమి ఉంటేనే మంచి చాపమూరం అపార్ట్మెంట్స్ కోసం కొడుతున్నారు. ఎల్లాపూర్ కొల్లూరులో అపార్ట్మెంట్స్ కొడుతున్నారు. తీసిందే సంగడి వస్తుంది. కానీ సార్ మొన్న టిప్పర్లు వస్తున్నాయి. సార్ మొన్న తెప్పించింది మట్టి బురద అవుతుంది. అది వెట్ మిక్స్ నిలబడతాయి. అవును, అది ఎందుకు వాడద్దు? వెట్ మిక్స్ అంటే మనకు రెయిన్ లాగా ఉండదు. దాని ప్రాపర్ రోలింగ్ కావాలి. అది ఓన్లీ బేస్ కొడితే పని రోడ్లకు, అంతేగాని అది వర్షంలో చాపమూరు మీ ఐడెంటిఫికేషన్, మీ సాటిస్ఫాక్షన్ అయిందే ఇప్పిస్తారు కదా, అంతే కదా? మనకు పర్మిషన్ దొరకాలి సార్. పర్మిషన్ ఇప్పిస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అపోజిషన్ ఉంటే ఎవడని ఇయ్యాడు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేద్దాం సార్. మొరమే చేద్దాం సార్. మొరం అయితేనే బాగుంది. సార్ ఎంత వస్తుంది ఎస్టిమేషన్ దానికి? అప్రాక్సిమేట్ ఎంత అడుగుతాం? రేపు కలెక్టర్కి పెట్టేద్దాం మేడం. 100 ట్రిప్పులు పడతాయా? ఇంకా పడతాయి. 100 పడతాయి. 6,000 ఉందన్న ట్రిప్. జనరల్గా ఎంత వస్తుంది? 100 ట్రిప్పులు అంటే టోటల్గా అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది గవర్నమెంట్ లెక్క ప్రకారం ఎస్టిమేషన్? 7 లక్షల వరకు 8 lakhs. సరే, మరి తక్కువ పడితే మళ్ళీ అవి నడుతుంది. కలెక్టర్ మేడం నడతాం 20 lakhs పెట్టి రాగు. హై స్కూల్లో ప్లే గ్రౌండ్ అండ్ గ్రౌండ్ ప్రిపరేషన్ ఆఫ్ గ్రౌండ్స్ అండ్ లెవెలింగ్ ఆఫ్ గ్రౌండ్ చాపమూరం గ్రావెల్ 20 lakhs రిక్వెస్ట్ అని పెట్టి ఎక్కువ పడితే మళ్ళీ అవసరం 20 lakhs పెట్టాలి. అందులో వీళ్ళు కూడా కాలేజీలో కూడా 50 ట్రిప్పులు పడతారు. అది అల్లనే కవర్ అవుతుంది. 20 lakhs కవర్ అవుతాయి. 20 లక్షలు అడుగుతున్నాం కలెక్టర్ గారిని. ఇది అది అన్నింటిలోకి వస్తాయి. రెండింటి పనికి వస్తుంది. ఓకే, 3వ సబ్జెక్ట్ అయిపోయింది. 4వ సబ్జెక్ట్ ఇప్పుడు కొద్దిగా ఏంటంటే సార్, మన గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం అందులో రీయూజ్ అయ్యేటువంటి మెటీరియల్ ఉంటే దాన్ని వాళ్ళు అసెస్మెంట్ చేస్తారు. అసెస్మెంట్ చేసి మళ్ళీ డిస్మాంటిల్ చేయడానికి ఇంత చూసి ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నాం. ఎప్పుడు గులగొట్టి డేట్ నాకు ఇచ్చే సార్ నెక్స్ట్ వీక్లో ప్రెసిడెంట్ ఎన్గా వాడిస్తారు. అంటే వీళ్ళు ఎట్లుండో నన్ను అబ్జర్వేషన్ సంతో ఎన్నుకుంటేనే తెలుస్తున్నావు. సార్ మేము నవంబర్ 1st డెడ్ లైన్ ఫస్ట్ వీక్లో ఏది గులగొట్టుడు. మా పర్మిషన్ వచ్చింది సార్. మాకు ఇచ్చి నవంబర్ 1వ తారీఖు నాకు చెప్పక ఇక నవంబర్ 1వ తారీఖు గులగొట్టుడు స్టార్ట్ చేస్తాం. పర్మిషన్ శాంక్షన్ ఉంది. జస్ట్ కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చింది ఉంది. జస్ట్ ఇన్ఫర్మేషన్ మేడం, ఈ గులగొట్టుడు అధికారులు స్టార్ట్ చేస్తామన్నది ఇన్ఫర్మేషన్ ఒక పాయింట్ పెట్టు కలెక్టర్.
కొద్దిగా ఎస్టిమేట్ చేసిన తర్వాత సార్ ఇట్లా ఎట్లా ఉంటుందని చెప్తే వాళ్ళే కాలేజ్ వాళ్ళే ఫీల్ అవుతుంది. వాళ్ళతో యాడ్ అవుతుంది వాళ్ళు యాక్షన్ పెడతారు సార్. ప్రొసీజర్ తెలుసు వాళ్ళు, అదే ప్రొసీజర్ తెలుసు. అచ్చా మీకు ఉంది కదా కమిటీ ఉంటుంది. అంటే వాళ్ళు వస్తారు, నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత మనం ఇంతకుముందు 2-3 years బ్యాక్ చేసినాం. డెబ్రీ యాక్షన్ అప్లై చేయాలి. మేము కాకపోతే ఎస్టిమేట్ దాన్ని ఏందనే చేస్తాం. ఎప్పటి వరకు మరి అంటే మీరు ఎప్పుడు ఇస్తారు మళ్ళీ సార్ ఈ మంత్లీ ఇస్తాం. మరి మీరు November 1st గులకొట్టు స్టార్ట్ చేస్తున్నారు కదా, ఎట్లా అన్నారు? వాళ్ళే చేసుకోవచ్చు. అంటే డిసిప్లిన్ ప్రొసీజర్ అంతా మీరు మాకు వాచ్ చేస్తుంటే మేము చేస్తాం. మీరు మాకు డైరెక్షన్స్ ఇవ్వాలి. వాళ్ళ పేపర్లో వాళ్ళే వీళ్ళు వాళ్ళే మేము అసిస్టెంట్స్గా ఉండాలి. అంటే వాళ్ళకి గైడ్ మీరు ఉంటారు కానీ గైడ్ చేస్తారు కానీ యాక్షన్ పిలువమని మీరు ఏమైనా డైరెక్షన్స్ ఇస్తారా లేక డైరెక్ట్ వాళ్ళే పిలుస్తారా ఎట్లా? మీరు ఎస్టిమేషన్ ఇస్తారు, రారు కదా మళ్ళీ అది కూడా పాయింట్ చూసి కాదు. అంటే అంటే ఎట్లుంటే అంటే మళ్ళీ మీకు ఏదో ఆడిట్లో ప్రాబ్లం వస్తుంది మాకెందుకు కట్టాక మీకు ఉంటుంది కదా. సరే ఎట్లయినా కానీ మీకు ప్రాసెస్ చేయండి. మీరు అంటే ఈరోజు డేట్ ఎంత 23 కదా. మీరు ఆయన వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు, వాళ్ళ పేపర్కి ఎప్పుడు ఇస్తారు, ఆ 2 డేట్లు క్లారిటీ ఇచ్చేసారు. మాకు ఎస్టిమేషన్ మీరు ఇస్తే నేను ఇమీడియట్గా 31st వరకు మీరు వాళ్ళకి ఇస్తారు. అంటే నేను ఇమీడియట్గా ఏ డేట్కి యాక్షన్ తెలుసుకుంటారు? నేను ఒక 1 week టైం ఇవ్వాలి సార్. మనం పేపర్కు ఆప్షన్ ఇవ్వాలి. వాళ్ళు అదే మీరు పేపర్కి ఇస్తారు, ఏ డేట్కి ఇస్తారు పేపర్కి? మీరు సార్ వాళ్ళు ఎస్టిమేషన్ ఇవ్వాలని 31st ఇస్తున్నారు, మేము ఫస్ట్ సెకండ్కి ఇచ్చేసారు. సెకండ్కి మీరు యాక్షన్కి ఇచ్చేసి విన్నారా? ముందు 2 పేపర్ల మీరు ఫస్ట్ సర్కిల్ ఈనాడు అండ్ జ్యోతి అంతే కదా. సరే ఇచ్చేసాను, మీరు యాక్షన్కి ఇచ్చేసాను. మీరు యాక్షన్కి ఇచ్చిన తర్వాత మీరు ఒక్కసారి మళ్ళీ మా రఘుకి చెప్పండి. రఘు మళ్ళీ ఫాలో చేయండి. సరే నువ్వు కూడా ఫాలో చేయండి. ఓకే. ఎవరన్నా ఇదంతా డిస్పెల్లింగ్ చేసేటోళ్ళు ఎవరన్నా వచ్చేటోళ్ళు ఉంటే మాట్లాడండి, వాళ్ళకి అటాచ్ చేసేసి. ఇంకోటి పని చేస్తున్నాం కాదు, ఇదేమి లాభం కోసం చేసేది ఉండదు కాబట్టి ఇదేమి ఇండ్ల కాంట్రాక్టర్ బెనిఫిట్ ఏమి ఉండదు. సరే 31st మీరు ఇస్తారు, 31st 2వ తారీఖు మీరు పిలుస్తారు. మీరు ఏ ఇచ్చిందో మా రఘు ఫోన్ నెంబర్ పెట్టుకొని పేపర్ అని చెప్పండి. ఓకే చూసుకోండి, మీరు చూసుకోండి. ఈ మట్టి పనికి వస్తుంది ఫోటో రైట్. ఇప్పుడు మట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు ఏది ఇదే మట్టి వాళ్ళు అక్కడ వేసేస్తారు. గ్రౌండ్ లోపల చాలా వేరే దగ్గర పని అంటే స్కూల్ వల్ల ఆయన టెక్నికల్ ఉపయోగపడుతూనే తీసుకోపోవాలి. గుంతలు నింపడానికి రాజంపేట ఇది సరే ఇక్కడ రాడు రైట్. ఇది అయిపోయింది డిస్కస్. ఇంకేముంది ఇంకా చెప్పినా మొత్తం కాదు చెప్పు కాదు అయ్యేది ఉంటుందా అవుతుందా కాదు అట్లా చెప్పు కాదు మొరం చెప్పి వీడియో డిస్కస్ చేయమని ఉన్నాయి లేవు కదా. మీతే ఉందిగా. నాకు గవర్నమెంట్ హై స్కూల్లో సంబంధించి గవర్నమెంట్ ఈ కాలేజీలకు సంబంధించి నాకు ఒక ఐడియా ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు ఏం చేయాలి 50 ప్లాన్ చేస్తాను. నాకు టైం ఇస్తా. ఫస్ట్ అయితే నిర్మల కలెక్టర్ గారిని అడుగుతారు, అపాయింట్మెంట్ సాటర్డే పెడతారు. మీకు సాటర్డే అవైలబుల్ ఉండి కలెక్టర్ కూడా చెప్పు వీళ్ళంతా వస్తుందని చెప్పు. నువ్వు నెట్వర్క్ అది ఇచ్చేసి ఏదైనా ఆమె డౌట్స్ ఏదైనా ఉంటే వాళ్ళని అడుగుతారు, అడిగి తెలుసుకుంటారు. ఓకేనా. ఈ పని పూర్తి చేసుకోండి సాటర్డే. ఇంత చెప్పేసారు ఇక్కడ ఎట్లాగో కాంపౌండ్ వాల్ నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు అవతల మీది కాబట్టి కాంపౌండ్ వాళ్ళు కానివ్వండి,
ఇది కాకముందు నువ్వు అలా పోయినావు అనుకో, ఇది మొదలు అటు కలెక్టర్ గారితో అడిగి ఒక ఫండ్స్ తీసుకొని ఒక 1 month అటు ఇటు పనులు తొందరగా టెండర్లు కూడా మీరు శాంక్షన్ వచ్చిన ఇమ్మీడియట్లీ మీరు షార్ట్ టెండర్ పెట్టి క్లియర్ చేసి ఓకేనా, ఇమ్మీడియట్గా చేసేయండి. అటు ఇటు తొందరగా ఆ పని అయ్యేటప్పుడు నేను షాప్ అవతలగా దాని గురించి మాట్లాడతాను. అది బెటర్. ఓకే, రెండు క్లియర్ అయింది బస్. ఇది కానీ ఫస్ట్ 1 month ఇవన్నీ ఫీల్డ్కి వచ్చిన తర్వాత మీకు అదే మీరు అదే చెప్పారు.